సో, బేసిక్‌గా ఒక 1, 2 ఇయర్స్ బ్యాక్ వరకి కూడా నాకు రెడీమేడ్ బ్లౌజెస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది. ఒకటో రెండో అప్పుడప్పుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినవి ఫిట్టింగ్ సరిగ్గా ఉండకపోవడము. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇట్లా పైకి కవర్ ఉన్న నెక్స్ అలా ఉండేవన్నమాట. సో, ఇంక ఇలానే ఉంటాయేమో అన్న ఒక ఫీలింగ్‌తోనే ఉండేదాన్ని నేను. బట్ నేను ఈ ప్రీమియం కలెక్షన్‌లు అంటే కొన్ని మంచి బ్రాండ్ సెలెక్ట్ చేసుకొని, నేను కొంచెం ఇలా డీప్ నెక్స్ ఉన్నవి ఆర్డర్ చేసుకొని, ట్రై చేసిన తర్వాత అసలు ఇట్లా వేసుకోంగానే ఫిట్టింగ్స్ చాలా చాలా బా నచ్చి, ఇంక నేను లేజీ అయిపోయాననమాట. ఇంక నేను ఫ్యాబ్రిక్ తీసుకొని బ్లౌజెస్ స్టిచ్ చేపించుకోవడం కన్నా, నాకు నచ్చింది చక్కగా ఇంట్లో కూర్చొని మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మీ మగువ. దిస్ ఇస్ గీత. ఈ వీడియోలో ప్రీమియం రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ని చూపిస్తాను. అండ్ ఆల్సో ఈ నవరాత్రి లుక్స్ నేను ఏవైతే చేశానో అందులో నేను ఆల్మోస్ట్ అన్ని రెడీమేడ్ బ్లౌజెసే వేసుకున్నాను ఎక్సెప్ట్ 1 ఆర్ 2. సో ఆ బ్లౌజెస్ చాలా చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి. అండ్ సో ఆ బ్లౌజ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో నవరాత్రి లుక్లో నేను ఫస్ట్ డే లుక్కి యూస్ చేసిన బ్లౌజ్ అయితే ఈ బ్యూటిఫుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ అనమాట. ఎంత బాగుందంటే వైట్ శారీకి ఈ బ్లౌజ్తోనే లుక్ వచ్చింది అని చెప్పడానికి ఎటువంటి డౌట్ అవసరం లేదు. బికాజ్ ఎంత హెవీ వర్క్ చూడండి, ఫుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ, నాట్ జస్ట్ ఫర్ వైట్ శారీ, ఏ శారీ పైకి కూడా ఈ బ్లౌజ్ చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ లెహెంగా చోలీస్ పైకి కూడా చాలా బాగుంటుంది. మీరు చూడొచ్చు, నెక్ అంతా కూడా డీప్ వీ నెక్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది. అండ్ నేను ఇక్కడ పిక్చర్స్ అటాచ్ చేస్తున్నా కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మీ సైజ్ని బట్టి అక్కడ మెజర్మెంట్స్ ఉంటాయి. మనం ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు జస్ట్ మీ సైజ్కి తగ్గట్టు తీసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్స్తో చాలా బాగుంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం బయట ఇలా ఫుల్ స్లీవ్స్ స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ రాకపోతే బ్లౌజ్ అంతా పాడవుతుంది కదా, బట్ ఇది అలా లేదు. అండ్ మనం దేని పైకైనా కూడా ఇలాంటి బ్లౌజ్ ఒకటుంటే ఎన్ని శారీస్ పైకైనా కూడా మంచిగా పేరప్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. వర్క్ అయితే ఎంత గ్రాండ్ లుక్ ఇస్తదంటే ఈ బ్లౌజ్‌తో ఏ శారీ అయినా ఒక లెవెల్ అప్ చేస్తదనమాట. చాలా బాగా ఎలివేట్ అవుతది. మీరు వైట్ శారీ నవరాత్రి లుక్ చూడండి. ఈ బ్లౌజ్ వల్ల ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో, శారీ లుక్కే చేంజ్ అయిపోయింది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లౌజ్. మనం అది బయట స్టిచ్ చేసినప్పుడు అంత పర్ఫెక్ట్‌గా వస్తది రాదు. బట్ ఒకసారి ఇలా ట్రై చేసి మీరు కావాలంటే ఈ మెజర్‌మెంట్స్‌తో కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా చాలా బాగుంది. ఈ బ్లౌజ్ లింక్ ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చెక్ చేయండి. బట్ వెరీ గుడ్ వన్. అగైన్ కమింగ్ టు సెకండ్ డే నవరాత్రి లుక్, రెడ్ శారీ పైకి నేను ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ని అయితే పేరప్ చేశాను. ఓ మై గాడ్, నో వర్డ్స్ అంతే. చాలా అంటే చాలా చాలా బాగుంది. కంప్లీట్ డిజైనర్ వేర్. మీరు చూడొచ్చు, ఫ్రంట్ ఇలా వస్తుంది, నెక్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది నాకు. అండ్ వెనకాల వచ్చేసి హై నెక్, చిన్న కీ హోల్ ఓపెనింగ్ ఉంటుంది అనమాట, కిందంతా హుక్స్, పర్ఫెక్ట్గా సూట్ అయింది. అండ్ మంచి సాలిడ్ రెడ్ కలర్ పైన పేరప్ చేశాను. నాట్ జస్ట్ రెడ్ కలర్, బ్లాక్ కాబట్టి బ్లాక్ కలర్ ఏ కలర్స్కి అయితే సూట్ అవుతుందో వాటిపైన పేరప్ చేసుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కంప్లీట్ బ్లౌజ్ అంతా కూడా ఇలా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. చాలా చాలా బాగుంది. మీరు దేనికి పేరప్ చేసినా కూడా శారీ లుక్ అంతా కూడా అల్టిమేట్గా చేంజ్ అయిపోతుంది. చాలా గ్రాండ్ లుక్ రావాలంటే శారీలో ఉన్న బ్లౌజెస్ కాకుండా మీరు ఇలాంటి బ్లౌజెస్ ఏవైనా కాంట్రాస్ట్గా పేర్ చేసినప్పుడు మీ ఓవరాల్ స్టైలింగ్ అంతా కూడా చేంజ్ అవుతుంది. ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇట్లా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ డే నేను రాయల్ బ్లూ శారీ పైకి ఈ పీచ్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేశాను. సో ఇదేంటంటే పేస్టల్ కలర్ పైన ఇట్లా మంచిగా మిర్రర్స్ ఉన్నట్టుగా వర్క్ వస్తుంది అనమాట. కంప్లీట్ ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన, బట్ యాక్చువల్లీ ఇది మిర్రర్ కాదు, సిల్వర్ థ్రెడ్తో అట్లా ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఫ్రంట్ నెక్ అయితే చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా వీనెక్ వచ్చింది. అండ్ ఇది బ్లౌజ్ అంతా ఇలా పడిపోకుండా ఉండేందుకు ఇలా నాట్స్ ఇచ్చారనమాట, టై చేసుకోవచ్చు. ఫిట్టింగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఆ శారీ పైకి చాలా బాగా కాంప్లిమెంట్ అయింది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా ఇక్కడ దాకా కాకుండా కొంచెం పైకి వస్తాయి అనమాట, మీరు ఇక్కడ ఫోటోలో చూడొచ్చు. సో ఇదేంటంటే నాకు ఆ శారీ పైకి ఇది మ్యాచ్ అయింది కాబట్టి తీసుకున్నాను.
బావుంది. బట్ మీరు చాలా గ్రాండ్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇది అంత గ్రాండ్‌గా ఉండకపోవచ్చు. చాలా సటిల్‌గా ఉంటుందనమాట. మనం వేసుకున్న శారీ కలర్‌కి మ్యాచ్ అయితే ఓకే. బట్ మరి గ్రాండ్‌గా మాత్రం ఈ బ్లౌజ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయకండి. బట్ అదర్‌వైజ్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ డే ఆఫ్ నవరాత్రికి నేను యెల్లో శారీ పైకి ఈ రెడ్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. వెనకాలంతా హై నెక్ వస్తుంది. ఫ్రంట్ ఇలా స్వీట్ హార్ట్ నెక్ వస్తుందనమాట. సో ఇదేంటంటే నేను చూస్ చేసుకున్న శారీ అంతా కొంచెం సాలిడ్ కలర్ పైన థ్రెడ్ ఎంబ్రాయిడరీ ప్లెయిన్‌గా ఉంది. సో దానికి నేను కొంచెం ఆ శారీ లుక్‌ని మార్చాలంటే బ్లౌజ్ కొంచెం హెవీగా ఉండాలనమాట. సో అందుకని చెప్పేసి నేను ఈ సీక్వెన్స్ ఉన్న బ్లౌజ్‌ని తీసుకున్నాను. సీక్వెన్స్ అండ్ మిర్రర్ వర్క్ దానికి మంచిగా కాంప్లిమెంట్ అవుతుందని చెప్పేసి ఈవినింగ్‌కి, పార్టీస్‌కి చాలా చాలా బావుంటుంది. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. గోల్డెన్ సీక్వెన్స్‌తో పాటు మిర్రర్స్ కూడా వచ్చాయి. సో చాలా బావుంది ఇది కూడా. నేను ఫిఫ్త్ డే లుక్‌కి అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను. సో దాని పైకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది పేరప్ చేశాననమాట. బ్యూటిఫుల్ యెల్లో కలర్ బ్లౌజ్ పైన మంచి థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఇలా ఎల్బో స్లీవ్స్ వచ్చాయి. చాలా చాలా బావుంది. వెనకాల హై నెక్ అండ్ ఫ్రంట్ రౌండ్ నెక్. ఇది కూడా చాలా బావుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. దీనిపైన కూడా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ వచ్చే బ్లౌజ్. అండ్ నెక్స్ట్ ఫర్ సిక్స్త్ డే గ్రే కలర్ శారీ పైకి దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇది స్టిచ్చింగ్ చేపించుకున్నాను నేను ఫ్యాబ్రిక్ తీసుకొని. ఎల్బో స్లీవ్స్ వచ్చాయి. బ్యూటిఫుల్ రెడ్ కలర్ మీద బూటీస్. గ్రే కలర్ ప్లెయిన్ శారీ కాబట్టి చాలా మంచిగా మ్యాచ్ అయిపోయింది. అండ్ షోల్డర్స్ డ్రాప్ అవ్వద్దని చెప్పి ఇలా నాట్స్ పెట్టించుకున్నాను టై చేసుకోవటానికి. ఈ లుక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. బ్లౌజ్ కూడా చాలా బాగా కాంప్లిమెంట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ డే లుక్ కొంచెం సింపుల్గా ప్లాన్ చేసుకున్నాను. శారీకి వచ్చిన బార్డర్ ఫ్యాబ్రిక్లో వెల్వెట్ ఉంటుందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి వెల్వెట్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ తీసుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఎల్బో స్లీవ్స్ ఇట్లా మంచి స్కాలప్ వర్క్ వచ్చి స్వీట్ హార్ట్ నెక్ సింపుల్‌గా. సో, ఒక బ్లాక్ బ్లౌజ్ అయితే ఉంటే దేనికైనా మ్యాచ్ అవుతుంది గదా! సో, ఇది నా లెహెంగా పైకి స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ అనమాట. శారీ పైకి కూడా మంచిగా పేరప్ జేసుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ వెల్వెట్ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలనుకుంటే వెల్వెట్‌లో కూడా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. కొంచెం హై క్వాలిటీ అయితే కొంచెం ఇట్లా ఆ సిల్వర్ షేడ్ రాదనమాట. మంచి కంప్లీట్ సాలిడ్ ప్రీమియం ఫ్యాబ్రిక్ లాగా అనిపించే హై క్వాలిటీ ఫ్యాబ్రికే తీసుకోండి. అప్పుడైతేనే లుక్ చాలా గ్రాండ్‌గా ఉంటది. కొంచెం చీప్ ఫ్యాబ్రిక్ అయితే ఆ షేడ్ వచ్చి లుక్ అంతా బావుండదు. ఎయిత్ డే శారీ అండ్ బ్లౌజ్ ఇక్కడే చూపిస్తున్నాను. ఒకవేళ మీకు శారీ గురించి కూడా డీటెయిల్స్ కావాలంటే నవరాత్రి శారీస్ గురించి ఇంకో వీడియో పోస్ట్ చేశాను కదా! అది చూసేయండి. ఈ శారీ పైకి బ్లౌజ్ ఎంత బావుంది కదా! చాలా చాలా బావుంది. లుక్ అయితే చాలా గ్రాండ్‌గా వచ్చింది. ఇది కూడా రెడీమేడ్ బ్లౌజే. ఆహ్, ఈ శారీకే కాదు డిఫరెంట్ శారీస్ పైకి మనం దీన్ని పేరప్ చేయొచ్చు. చాలా గ్రాండ్ లుక్ వస్తది. స్పెషల్లీ ఫర్ ఈవినింగ్ పార్టీస్‌కి అట్లయితే చాలా బావుంటది. సో, కమింగ్ టు నైన్త్ డే. నైన్త్ ఈజ్ పింక్ కలర్ కాబట్టి పింక్ కలర్ పైకి ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఇది కూడా రెడీమేడ్ బ్లౌజే. దీనిపైన ఏంటంటే మిర్రర్ వర్క్ లాగా వచ్చింది కదా! ఇది మిర్రర్స్ కాదనమాట. మంచి వి షేప్ నెక్ అనమాట. డీప్‌గా చాలా బావుంటది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చూడొచ్చు. ఇట్లా మంచిగా టాజిల్స్ కూడా వచ్చేసినాయి గోల్డెన్ కలర్‌లో. నాట్ జస్ట్ ఫర్ పింక్, రెడ్, బ్లూ, యెల్లో, ఆరెంజ్ వేటి పైకైనా ఇది మ్యాచ్ అయిపోతది. చాలా చాలా బావుంది ఇది కూడా. కమింగ్ టు ఎయిత్ డే. ఎయిత్ డే రోజు పికాక్ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నా కదా! సో, దాని పైకి ఈ బ్లౌజ్ పేరప్ చేశాను. అసలు ఈ బ్లౌజ్ ఎంత గ్రాండ్‌గా ఉంటదంటే నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ పైన కంప్లీట్ మల్టీ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ దానిపైన ఎలివేట్ అవ్వడానికి గోల్డెన్ థ్రెడ్‌తో ఫుల్ హెవీ వర్క్ వచ్చింది చూడండి. ఇది రెడీమేడ్ బ్లౌజే. మంచి వి షేప్ నెక్‌తో ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే ఇది కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో తెలీదు గానీ బట్ చాలా చాలా గ్రాండ్‌గా ఉంటది. అండ్ దీనికి ఇట్లా టై చేసుకోవడానికి ఇచ్చారు. నేవీ బ్లూ కలర్ పైన ఈ కంప్లీట్ వర్క్ వస్తదనమాట. బట్ మనకది కనిపించదు. అసలు ఆ ఫ్యాబ్రికే కనిపించకుండా మొత్తం డీటెయిలింగ్ ఉంది వర్క్ అంతా కూడా. అండ్ నేను ఇక్కడ శారీ లుక్ యాడ్ చేశాను కదా! మీరు చూడొచ్చు. బ్లౌజ్ అయితే చాలా బాగుంది. ఇది కూడా నా ఫేవరెట్. చాలా మంచి లుక్ ఇచ్చింది. అండ్ ఫిట్టింగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ లాస్ట్ డే నవరాత్రి 10th డే లుక్ కోసం మంచి జామున్ కలర్ శారీ కట్టుకున్నాను కదా పర్పుల్ కలర్. సో దానిపైకి గోల్డెన్ బార్డర్ వచ్చింది శారీకి. గోల్డెన్ కలర్ బ్లౌజ్ రెగ్యులర్ అవుతుందని నా దగ్గర ఈ బ్లౌజ్ ఉందన్నమాట.
సో ఇది కొత్త బ్లౌజే, ఇప్పటి వరకు ఎప్పుడు వేసుకోలేదు. స్టిచ్ చేయించుకొని చాలా రోజులైంది. సో దీనిపైకి మంచిగా ఉంటుందని ఇది పేరప్ చేశాను ట్రెండీ లుక్ కోసం. చాలా బాగా మ్యాచ్ అయింది. వైట్ పైన మంచి పర్పుల్ కలర్ అండ్ మంచి అవుట్లైన్ గ్రే కలర్తో అట్లా ఫ్లవర్స్ వచ్చాయి కదా, చాలా చాలా బాగుంది. ఇట్లా మంచి స్కాలప్ కట్ వచ్చింది. ఫ్రంట్ అయితే పై వరకు వస్తుంది అనమాట. సో హై నెక్ అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా కీ హోల్ నెక్. చాలా చాలా బాగుంది శారీ లుక్. సింపుల్గా ట్రెండీగా చాలా బాగా అనిపించింది నాకు. ఇంకొకసారి గోల్డెన్ బ్లౌజ్ వేసుకోవచ్చు కదా అని ఈ బ్లౌజ్ అయితే వేసుకున్నాను. ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు, బట్ సేల్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు. ఇవైతే నేను సేల్లో ఏం తీసుకోలేదు. బట్ కాస్ట్ ఎక్కువైనప్పటికీ క్వాలిటీ వాటికి తగ్గట్టే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మన శారీస్ని లుక్ అంతా కూడా కంప్లీట్గా చేంజ్ చేస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం వేసుకున్నప్పుడు డిజైనర్ వేర్ లాగా అనిపిస్తాయి, చాలా ప్రీమియంగా అనిపిస్తాయి, చాలా స్టైలిష్గా ట్రెండీగా కూడా ఉంటాయి. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఒకటి ఆర్డర్ చేసి చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతాయి ఈ బ్లౌజెస్. నేను చూస్ చేసుకున్న బ్రాండ్స్ అన్నిట్లోకి కూడా బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, చెక్ చేయండి. సో చూసారు కదా ఈరోజు నేను చూపించిన బ్లౌజ్ కలెక్షన్. అండ్ నేను ఈ బ్లౌజెస్తో ఏ శారీస్ పేరప్ చేశాను ఏంటి అనేది నేను షార్ట్స్ అప్లోడ్ చేశాను. నవరాత్రి లుక్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. చూసిన వాళ్ళు మీకు ఏ నవరాత్రి లుక్ నచ్చిందో కమెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ మగువ.